హాయ్ అండి. రామ్ చరణ్ గారు ట్రైలర్ మాత్రం చూశానండి, అదిరిపోయింది. అసలు బేసిక్గా రామ్ చరణ్ గారు లుక్స్ ఉన్నాయి అంటే 3-4 లుక్స్ చూశాను నేను. అసలు ఈ రేంజ్ లెవెల్లో ఉండిద్దని అనుకోలే. ఒక ఐఏఎస్ లెవెల్లో ఉన్నారు, ఒక పోలీస్ లెవెల్లో ఉన్నారు, ఒక లీడర్ లెవెల్లో ఉన్నారు. అసలు ఈ రేంజ్ లెవెల్లో లుక్స్ ఉంటాయని నేను అసలు అనుకోలే. అసలు అదిరిపోయిందండి. ఈసారి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వేరే లెవెల్ ఉండిద్ది అనుకుంటా. ఓకే, బేసికల్లీ రంగస్థలానికి రావాల్సిందని సుకుమార్ సార్ అన్నారు. మరి ఈ మూవీకి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. నేషనల్ అవార్డు ఏంటి, దాని అమ్మ మొగుడైనా రావాల్సిందే ఈసారి. సో లుక్స్ మాత్రం అదిరిపోయింది. దశావతారంలో చూస్తాం కదా రకరకాలుగా, సో అలా చూసామండి రామ్ చరణ్ గారిని. ఓ మై గాడ్, ఏంటండి ఏదో పెద్దది సంథింగ్ ఏదో పెద్దది దాచారండి. సంథింగ్ చాలా ఏదో దాచారు. ఏదో తీయబోతున్నారు వాళ్ళు, ఏదో చూపిద్దాం అనుకుంటున్నారు. చాలా దాచారు, చూపించింది మాత్రం తక్కువే. చాలా అంటే చాలా దాచారు. రామ్ చరణ్ గారి మూవీ మాత్రం ఈసారి వేరే లెవెల్ ఉండిద్ది. కమింగ్ టు రామ్ చరణ్ గారు, బేసికల్లీ చూస్తున్నట్లయితే కామెడీ పరంగా చాలామంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పర్సన్స్ ఉండరు మూవీలో. బట్ ఈసారి మాత్రం సునీల్ ఉన్నారు, మరి బ్రహ్మానందం గారు ఉన్నారు. మరి లుక్స్ పరంగా చూస్తున్నట్లయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇటు పక్క ఫైట్ సీన్స్ ఓవరాల్గా చూస్తున్నట్లయితే అదిరిపింది. మెయిన్లీ ఏంటంటే అండి, డైలాగ్ డెలివరీస్ మాత్రం వేరే లెవెల్ అండి. సో ఒక ధాన్యం నుంచి రైతుల నుంచి ఒక ప్రజల కోసం ఏదో చెప్తున్నట్టు డైలాగ్స్ కానీ, అండ్ అట్ ఏ సేమ్ టైం ఇప్పుడు హెలికాప్టర్ నుంచి ఎంట్రీ సీన్స్, నార్మల్ లుక్లో ఫ్యాషన్ లుక్లో ఎంట్రీ సీన్, అండ్ అట్ ఏ సేమ్ టైం లుంగీతో బనీన్తో కత్తి పట్టుకొని దిగేస్తాడండి. వామ్మో, అక్కడ వచ్చేసిందండి హడావుడి మాత్రం వేరే లెవెల్. అసలు ఈ లెవెల్లో వస్తుందని అనుకోలేదు. అంటే 4 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారని అన్నట్టుగా అనిపిస్తుంది ఈ ట్రైలర్లో. సో ఈసారి అయితే రాజమౌళితో కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉండిద్ది. శంకర్ గారికి గట్టిగా కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు అంటే మూవీలో చూస్తున్నట్లయితే వేరే లెవెల్ ఏంటంటే, బేసిక్గా ఆయన ప్రజల కోసం ఫైట్స్ చేస్తారు చూసారా, లైక్ పొలిటికల్ సీన్స్ కానీ ఈ టైప్ ఆఫ్ కొత్త కనబడింది. సో ఈసారి మాత్రం ఏదో తగలబెట్టడానికి వచ్చేసరి ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ 256 ఫీట్ కట్అవుట్ ఏంటండి బాబు, మరీ దారుణంగా. ఫ్యాన్స్ ఇంత రేంజ్లో కడుతున్నారా. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వరకు ఏంటంటే గేమ్ చేంజర్ ఈసారి మామూలుగా ఉండదు అది ఇది అని అంటున్నారు కదా. మామూలుగా కాదు, తన అమ్మ మొగుళ్ళగా ఉండిద్దని నా ఒపీనియన్. అండ్ ఈసారి రాజమండ్రిలో కూడా ఈవెంట్కి అయితే ఎవరు వచ్చేస్తున్నారో తెలుసు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో చెన్నైలో కూడా వచ్చేస్తున్నారు, ఒక మెయిన్ పర్సన్స్ కూడా, లీడర్స్ కూడా వస్తున్నారు అక్కడ ఈవెంట్కి. ఇక్కడ రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారు. ఈవెంట్కి మాత్రం రామ్ చరణ్ గారు, మరి ఇద్దరు కలిస్తే స్టేజ్ దద్దరిల్లిపోద్ది. మరి అక్కడ హడావడి మాత్రం గత్తరగా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం దిగింది. సో ఈసారి మాత్రం హడావడి గేమ్ చేంజర్ వేరే లెవెల్. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, నాకైతే సూపర్ వచ్చేసిందండి. మీరు కూడా ఈ సంక్రాంతికి పండగ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.